సంజు సామ్సన్ సూపర్ 8లో చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. ఇది సాధారణ ఇన్నింగ్స్ కాదు. ఐసీసీ 2020 వరల్డ్ కప్ మెన్స్ సిరీస్లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం తరపున ఆడిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ క్రికెట్ టీం మీద సంజు చూపించిన ధైర్యం, సమయం చూసుకుని ఆడిన తీరు అదో క్లాస్ అని చెప్పాలి. 50 బంతుల్లో 97 పరుగులు, అందులో కీలక సమయంలో కొట్టిన బౌండరీలు మ్యాచ్ దిశనే మార్చేశాయి. సెంచరీ మిస్ అయింది కానీ జట్టు గెలిచింది, అదే అసలు ఆనందం. సంజు ఆడిన 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తర్వాత మాజీ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, ఇది ఒక్క వ్యక్తి గెలిపించిన మ్యాచ్ కాదు, ఇది టీం విజయం అని. ఆ మాటలో లోతుంది. సంజు అద్భుతంగా ఆడాడు, కానీ మరో ఎండ్లో సపోర్ట్ ఇచ్చిన ప్లేయర్లు, బౌలింగ్లో కట్టుదిట్టంగా ఆడిన వాళ్లు అందరి కృషే ఈ విజయం తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. హీరోల్ని తయారు చేయడం సులువు, కానీ టీంను నిలబెట్టడం ముఖ్యమని ఆయన సందేశం. కపిల్ దేవ్ కూడా తన పీరియడ్లో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాడు. ఉదాహరణకు 1983 వరల్డ్ కప్లో జింబాబ్వేపై 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ టీంని తన మరపురాని ఇన్నింగ్స్తో విజయతీరాలకు చేర్చాడు. అదే టోర్నమెంట్లో 43 పరుగులు ఇచ్చి ఆస్ట్రేలియాపై 5 వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది. అలాంటి లెజెండ్ చెప్పిన మాటలు ఇప్పటి జూనియర్స్ శ్రద్ధగా ఆలకించాలి. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సంజుపై పూర్తి నమ్మకం పెట్టుకున్నట్టు చెప్పాడు. మంచి ఆటగాళ్లు తమ టైం కోసం వెయిట్ చేస్తారు, అవకాశం రాగానే సత్తా చూపిస్తారు అని అన్నాడు. నిజంగానే ఈ టోర్నీలో మొదట కొన్ని మ్యాచ్ల్లో సంజు ఫామ్లో లేకపోయినా ఈ కీలక మ్యాచ్లో మాత్రం ఒత్తిడిని ఛాలెంజ్గా తీసుకుని నిలబడా. హాలంతాడాడు, అది పెద్ద ప్లేయర్ లక్షణం. ఈ విజయం వల్ల భారత్ సెమీఫైనల్ దిశగా బలమైన అడుగు వేసింది. డ్రెస్సింగ్ రూంలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయి ఉంటుంది. ఒక ఆటగాడు నిలబడితే మ్యాచ్ గెలవచ్చు, కానీ మొత్తం జట్టు నమ్మకం పెరిగితే టోర్నమెంట్ గెలవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ మొమెంటంను భారత్ కొనసాగిస్తుందా? సంజు ఇన్నింగ్స్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఇదే ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అభిమానుడి ఉత్కంఠ. ఏమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.